కూడా నేను ఇద్దరు కలిసి చదువుకున్నటువంటి వ్యక్తులు బాలమిత్రులు. కానీ ఇంతకంటే ఎక్కువ అదృష్టం నీకు నలుగురికి ఉంటుందో తెలియదు. కానీ డాక్టర్ ముని గారితో జనేత్రి ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ఆయన ఇంత ఎదగడం అనేది ఈరోజు ఇంతమందిలో పుట్టినరోజు జరుపుకోవడం అంటే నిజంగా కుటుంబ సభ్యుల కంటే బంధువుల కంటే స్నేహితులు బంధువులు అయిపోయారు, స్నేహితులే మిత్రులైపోయారు, స్నేహితులే ఒక హార్ట్ఫుల్గా ఈరోజు డాక్టర్ ముని గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత గొప్పగా జరుపుకున్నందుకు నా తమ్ముడికి మరొకసారి ఇంతకంటే ఎక్కువ నేనేమి చూసుకోలేను. నా తమ్ముడికి ఎప్పుడు కూడా నేను ఏ సహాయం కావాలన్నా నా వంతుగా నేను తోడుగా జనేత్రి ఫౌండేషన్కి నేను ఒక వెంటనే ఉంటాను. ఈ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మునీర్ గారికి నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్లస్ అదే రోజు డాక్టర్ గారు పుట్టడం కూడా నిజంగా రియల్లీ గ్రేట్. యాదృచ్ఛికంగా జరిగిన విషయమైనా కానీ అదే భావంతో ఈరోజు వరకు కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పట్టణంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఇలానే రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా అవార్డులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరియు రంజాన్ మాసం ఇందులో భాగంగా ఈ రోజున బర్త్డే కావడం కూడా నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రులకు పాదాబంధం తెలియజేస్తూ దేవుడిచ్చిన జన్మకు ఇదే రోజు ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజే
అదే రోజు నేను పుట్టడం, అదే ఫీల్డ్లో నేను ఈరోజు సక్సెస్గా నిలవడం నాకు దేవుడిచ్చే వరంగా భావిస్తూ ఈరోజు నేను ఒకటి పెట్టేటువంటి జనయతి ఫౌండేషన్, జనంతోనే జనయతి, జనం కోసం జనయతి అనే కాన్సెప్ట్ ముందుకు పెట్టే ఫౌండేషన్ ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో దాదాపుగా 15 జిల్లాల్లో జనాలు ఎక్కడైతే విద్య వైద్యంకి ఇబ్బందులు పడతారో వారికి మా ఫౌండేషన్ సభ్యులు వారికి వెన్నంటూ ఉంటూ ఈరోజు ఉభయ రాష్ట్రాలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4-5 జిల్లాల్లో మరియు తెలంగాణలో 7-8 జిల్లాల్లో కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేశారు. వారికి ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తాను. కేవలం నా వాట్సాప్ కాల్ ద్వారానే వారు ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు వారికి మరొకసారి అభినందిస్తాను. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉభయ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మా జనయతి ఫౌండేషన్ని మేము ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ చేసేందుకు మేము ముందుకు పోతాం. అందులో భాగంగా ఈరోజు మిర్యాలలో ఒక గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో మిర్యాలలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు మరియు ఎవరైతే మాకు ఆపద సమయంలో రక్తం కావడానికి మేము వాట్సాప్ గ్రూప్ తెలియగానే అమ్మటే మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రక్తదాతలు, బ్లడ్ డోనర్స్, బ్లడ్ అవేర్నెస్ చేసే వారందరూ కూడా ఈరోజు ఇక్కడ పిలిపించి, అదేవిధంగా నా జనయతి ఫౌండేషన్ సభ్యులందరినీ పిలిపించి ఈరోజు వారి సమక్షంలో నా జన్మదిన వేడుకను జరుపుకోవడం నాకు దేవుడిచ్చవడం. ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన ప్రముఖ వ్యక్తులు, సామాజికవేత్తలు, బ్లడ్ డోనర్స్ మరియు నా స్టాఫ్కి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో మేము 2 రాష్ట్రాలు కూడా రాబోయే రోజుల్లో ప్లాన్ చేసి రాబోయే 4వ వార్షికోత్సవం నాటికి ఉభయ రాష్ట్రాలు మా జనయతి ఫౌండేషన్ని ముందంజలో ఉంచామని చెప్పి తెలియజేస్తూ ఇలానే మీ సహకారం ఉన్నట్లయితే ఈ మా కాన్సెప్ట్ రోజుల్లో రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా మా జనయతి ఫౌండేషన్ ప్రశంసాపత్రం తీసుకెళ్తున్నా మేము ముందుకు పోదామని తెలియజేస్తున్నాం.